రాకేష్ రెడ్డి గారికి 3 టైం లేదా? నేను ఇది గతంలో కూడా అడిగా. హాస్పిటలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసాను. ఇప్పుడు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారి మీద ఇది చేస్తాను, కేసీఆర్ కుటుంబం మాట్లాడుతాను, రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ నాయకులు కాకుండా రేవంత్ రెడ్డి నువ్వేంటి ఏం చెప్పి మాట్లాడుతాను. నువ్వు కొడంగల్ ప్రజలకు నాయకుడు, నేను ఆర్మూర్ ప్రజలకు, నువ్వు శాసనసభ్యుడు, నేను మీరు ఒకసారి పోటీ చేశారు, తను 4 సార్లు పోటీ చేశారు. మీరు 4 సార్లు పోటీ చేసిన తర్వాత మీరు ఎన్నిసార్లు అని చెప్పేసి దట్స్ డిఫరెంట్. భవిష్యత్తు ఈ రోజు వరకు జరిగింది ఏంటనేది ఇంపార్టెంట్. ఈ రోజు వరకు జరిగింది చెప్తున్నాను. మీరు ఎప్పటికైనా గతంలో బదిలేయాలి, వర్తమానమే ఈ రోజు జరిగింది. భవిష్యత్తుల గురించి అంటే రకరకాల కాదు రాకేష్ రెడ్డి గారు, నేను నువ్వు సమానమని చెప్పేసి అని ముఖ్యమంత్రి శాసనసభ్యులు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించమంటున్నాను. ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నేను అందరి సమానంగా చూస్తాను ప్రమాణం చేసిండు. ఒకటి, మీరు ఎట్లా గెలిచిన, నేను ఎట్లా గెలిచిన, ఎట్లా ఓడిపోయిన ఈ అభ్యర్థులు ఎట్లా గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొంటారు, ఎట్లా పాల్గొంటారు ముఖ్యమంత్రి గారు? మరి ఓడిపోయినోడే రివ్యూ చేస్తున్నా, నీ దగ్గరికి ఎందుకు కావాలి మేము చేయాలనుకుంటున్నాను. మేము ఓడిపోయిన ముఖ్యమంత్రి జరిగిపోతున్నాం. నువ్వు నేర్పింది కదా విద్య, నువ్వే అంటున్నావు కదా శాసనసభ్యుల్ని గౌరవించద్దని. ఎప్పుడైతే గమనించండి ముఖ్యమంత్రి గారు, ఎవడి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తావు, ఎవడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, నీ ఆత్మగౌరవం దెబ్బతీస్తావు. ఇది రాసిపెట్టు. ఎప్పుడైతే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, నీ అక్కడ ఓడిపోయిన అభ్యర్థి కూడా చెప్పాను, పాతోడికి ఒక లెక్క నీకొక లెక్క చెప్తారా అని చెప్పాను. నేను ప్రజలతో ఎన్నుకోవాలి. ఒకవేళ మీ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థిని వాళ్ళకి చెప్పండి, ప్రజా సమస్యల మీద కలిసి రమ్మనండి, ప్రజల గురించి పోరాడదాం. ఎక్కడైతే నిరుపేదలు ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇంకేదైనా ఎటువంటి మరుగుతులు కావచ్చు, అతను రమ్మని అతను అఖిలపక్షం వేస్తాను. అందరం కలిసి రాష్ట్రంలో పరిచయాలు ఈ కొడంగల్ కేటాయించకపోతాం. కొడంగల్తో సమానంగా నిధులు రావాల్సిందే, లేకపోతే రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్తాను. ఇది నా రాష్ట్రం, నా ఆర్మూరు, నా ప్రజలు. నీకెట్లా ఎంత నిధులు ఉన్నదో దయచేసి ఇప్పుడు ఈ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నా, మీరు కొడంగల్కి ఎన్ని డబ్బులు ఉండబోతే ఒక్క రూపాయి తక్కువ ఇచ్చిన ఒప్పుకున్నారు. అట్లా ఎలా ఉంటుంది? నియోజకవర్గ ప్రాతినిధ్యం మేరకు అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన నీడ్ మేరకు నిధుల కేటాయింపు అనేది ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని నియోజకవర్గాలు కొడంగల్ ఆర్మూర్ సేమ్ పొజిషన్ ఉన్నాయి. డెవలప్మెంట్ పెద్ద ఏం లేదు, అవన్నీ సీక్రెట్ టౌన్స్. అదే అంత ఉండదు, మాది అంత ఉంది. అదే పెద్ద నేను చెప్తాను, అది ఒక్కొక్కపేట అని చెప్తలేడు. అది కూడా అట్లా ఉండదు, మాది కూడా అట్లా ఉంది. కాబట్టి నీకు ఎంత తీసుకుందా కదా తీసుకు. ఇప్పుడు 3rd క్లాస్ ట్రైన్ జర్నీ చేసాం అనుకోండి, 3rd క్లాస్ టికెట్ తీసుకుని ఇద్దరం 3rd క్లాస్ ఉన్నాం, సేమ్ టికెట్ ఉండాలా? నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను, ఏ రోజు ఫస్ట్ క్లాస్ టికెట్. ఇది నేను అడిగేది ఏంటంటే 2 ప్రాంతాలు, దాంతోపాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చెప్తున్నాను, మీ నియోజకవర్గాలలో ఏం అభివృద్ధి చేసుకుంటారో ఏ శాఖ, ఆ శాఖ నిధులన్నా కావాలి. ఐఎమ్ రాకేష్ రెడ్డి. సో మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద కూడా పోరాటానికి సిద్ధం అయితే పోరాటం తెలియదు హక్కులు, దాంట్లో పోరాటం అదే హక్కులు. ఒకవేళ సాధన హక్కు ఆలోచన తెచ్చుకుంటారా? ఇప్పుడు అప్పులు తీసుకొస్తున్నారు ఆర్బీఐ నుంచి, అక్కడ నుంచి. ఆ మంత్రులే కట్టుకుంటారా, ఈ ముఖ్యమంత్రి గారే కట్టుకుంటారా? వివక్ష చూపించితే పోరాటం ఉంటుందంటారు. 100% పెట్టుకో. ఒకవేళ ఆర్మూర్కు నియోజకవర్గానికి ఎటువంటి అన్యాయం జరిగిందా, అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, ఆత్మహత్య చేసుకుంటున్నా దీక్ష చేసి. ఇది రాసి పెట్టు. నిధులు వివక్ష చూపించితే 100% మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా పోరాటం చేసేది. రాజ్యాంగం వాళ్ళకి ఎంతో నాకు ఎంతో రాజ్యాంగం ఎందుకు చెప్పండి. నేను తప్పున్నది అంటే నా పేరు మీద అప్పు తీసుకొచ్చి నువ్వు పెట్టేది, నా ప్రజలను మెర్జీ చేసి తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు, నా ప్రజలు కట్టిన ట్యాక్స్ తీసుకెళ్తారు మంత్రులు, ముఖ్యమంత్రి. రాకేష్ రెడ్డి రాలిపోతాడా, రాణించగలుగుతాడా అనేది పెద్ద ప్రశ్న ఈరోజు. ఎందుకంటే రాజకీయ నాయకుడు లాగా ప్రవర్తించట్లే, ఒక కామన్ పీపుల్ ఎమోషన్ క్యారీ చేస్తాడు చూడు, ఆ ఎమోషన్ క్యారీ చేస్తా ఉన్నాడు. ఇతను ఎక్కువ ఉండలేడు, రాలిపోతాడని చెప్పేసి, కలుషితమైన వాతావరణంలో రాలిపోతాడని చెప్పేసి, మరో బండి సంజయ్ అవుతాడు, మరో రఘునందన్ అవుతాడని చెప్పేసి రాలిపోవాలనుకుంటున్నా. బండి సంజయ్ అన్న పేర్లేదు పెద్ద పెద్ద వాళ్ళు, కానీ నేను ఏదైనా స్వార్థం గురించి, నేను పేదవాడి గురించి నా ప్రాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రాలిపోవడం ఎందుకు పనికిరాంది, దీనికి ఎందుకు ఇది పనికిరాంది, ఇదంతా వాళ్ళు కూడా ఇట్లే గలం ఎత్తారు. గలం నేను దయచేసి నేనేమంటున్నాను, నేను నా ప్రజల గురించి గలం ఎత్తున్నాను. నేనేమంటున్నాను, వెళ్తాను రాజ్యాంగ వ్యవస్థలన్నీ వెళ్తాను. మరోసారి శాసనసభ లేదా అసలు రాజకీయాలు అంటే మంత్రి, ముఖ్యమంత్రి ఇట్లా ఏం లేవు కోరికలు. నొసటి మీద గీతలు, గీతలు వెనుక రాతలు, ఆ రాతలలో ఏముంటే అది ఉంటుంది. యాంకర్ కావాలి యాంకర్ ఉంటుంది, ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే ఉంటుంది.
నేను యాంకర్ కాలేను ఎమ్మెల్యే కాదు. మీ ఆశీస్సులు ఉంటే అవుతా, ఇప్పుడు మీరు అన్నది రాసి ఉంటాయి. నేను కూడా యాంకర్ అవుతున్నా. మీరు ఆంకర్ వద్దులేమా, మీరు మాత్రం ఎమ్మెల్యే కూడా యాంకర్ చేస్తా. నీకన్నా 100 రేట్లు మంచిగా సూపర్ అన్న. రష్యా ఉక్రెయిన్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్ ఎందుకు డెవలప్ అయింది, పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ఎందుకు తప్పుకుంటున్నారు. యాంకర్ పాత్ర వద్దులే, నాయకుడి పాత్ర ఇంకా గొప్పది. నాయకుడి పాత్ర మీరు పోషిస్తారు, మా పాత్ర గొప్ప. కానీ కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎంత వసూలు చేశారు ఈ నెల కాలంలో? ఒక 2 కోట్లు కరెంట్ బిల్, ఒక 2 కోట్లు. పాపం 4 కోట్ల విషయం మొత్తం బాగున్నది. పాపం అంటే వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ డబ్బులను ఎక్కడ పెట్టుకున్నాడో, స్విట్జర్లాండ్ లో పెట్టుకున్నాడో, ఎక్కడ పెట్టుకున్నాడో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటది. ఇంకా 60 కోట్లు ఏమో రావాలా? 60 కోట్లు రావాలి. ఇంకా ఇప్పుడు 2 కోట్లు వసూలైనాయి. 4 కోట్లు పెట్టి ఇంకొక 60 కోట్లు రావాలి. రప్పించగలుగుతారా? రప్పించకపోతే అది షాపింగ్ మాల్ డిస్మెంటల్ చేసేస్తాం ప్రజలందరూ. అలా ప్రజలు నేను ఏం చెప్పినా ప్రజలు చెప్పి చెప్తున్నాను. ప్రజలందరూ వస్తున్నా డబ్బులు మనం డిస్మెంటల్ చేద్దాం మళ్ళీ బుల్డోజర్లు పెట్టి యూపీ లాగా అంటున్నాం. ఒకవేళ డబ్బులు కట్టకపోతే యూపీ లాగా బుల్డోజర్ తీసుకొస్తాం, చట్టపరంగా చర్య తీసుకుని డిస్మెంటల్ చేస్తాం షాపింగ్ మాల్. ఇక్కడ పార్టీ ప్రభుత్వం వేరుంది, సహకారం చట్టపరంగా చట్టం అంటే అదే చట్టం ఉన్నవాడి చుట్టమైంది కాబట్టి ఈ చట్టం సహకరిస్తుందంటారా మరి మీ పోరాటానికి? భారత రాజ్యాంగం నమ్మాలి. భారత రాజ్యాంగం నమ్మకపోతే భారతదేశంలో ఉండకూడదు. భారత రాజ్యాంగం నమ్మి నువ్వు భారతదేశంలో ఉండాలి, దానికి పోరాడాలి. పేదవాడి హక్కుల గురించి, బలహీనుల బాధల గురించి పోరాడే రాజకీయ నాయకుడు నా దృష్టిలో. మీరు ఇప్పుడు ఆర్మూరు పట్టణం మొత్తం కూడా గెలిచిన తర్వాత కూడా ప్రజలను ఎక్కువ ఉంటా ఉన్నారు, సిటీలో ఎక్కువకుండా. ఇప్పుడు కొన్ని సమస్యలు ఈ 2 కోట్లతో కానీ ఇంకా స్కూల్ కానీ సంథింగ్ చేశారు. రేపు యువత పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీస్ కార్యాచరణ ఎంతలోపు ఉండొచ్చు అంటారు? తీసుకెళ్తున్నాం, ఒక ప్రైవేట్ ప్రణాళికలు చూస్తున్నాం, కొన్ని ఇప్పుడు విదేశాలకు కూడా పంపిస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. విదేశాలకు ఇజ్రాయెల్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రీసెంట్ రేపు కూడా ఒక షో పెట్టాము జాబ్ మీద, ఇజ్రాయెల్ కూడా 1000 మంది. ఏదో ఒక రకంగా నా ప్రాంతానికి, నా తెలుగుని, నా ధైర్యాన్ని దారిపోస్తాం. దైవం అనేది ఎట్లున్నదో తెలియదు, ధైర్యం అయితే నా దగ్గర ఉన్నది, నా తెలుగు ఇక్కడ ఉన్నది. కాబట్టి తెలివి ధైర్యం ఈ 2 కలిపి నా యువతకు, నా ప్రాంతానికి ఉపయోగపడేటైతే ఈ రోజు వరకు ఎట్లయితే నా వ్యక్తిగతంగా నా కుటుంబానికి ఉపయోగపడ్డాను, అది నా ప్రాంతానికి అంతే మనం ఉంటుంది. నా తెలివి, నా ధైర్యం. మీరు అన్నట్టు మీ దగ్గర తెలివి, ధైర్యం, ప్రపంచ దేశాలను, డబ్బు, ప్రపంచ దేశాలను చూసినటువంటి ఇది ఉంది, పరిచయాలు ఉన్నాయి. పార్టీ, జాతీయ పార్టీ, అలాగే ఇక్కడ ఒక 8 స్థానాలలో గెలవడం, 8 శాసనసభ్యులు ఎన్నిక కాబట్టడం, ఓట్ షేర్ కూడా గతంతో పోల్చుకుంటే మెరుగ్గా తీసుకోవడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేను సోషల్ మీడియా వేదిక చూశాను, రాకేష్ రెడ్డిని శాసనపక్ష నేతగా చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి. మరి మీకు అవకాశాలు ఉన్నాయా, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే మీరు అన్నారు బాధితుడు తెలంగాణ ప్రాంతంలోని ఏ పౌరుడైనా సరే, లేక బయట నుంచి అయినా నన్ను అప్రోచ్ అవుతే నేను గలం ఎత్తాను. అసెంబ్లీ సాక్షిగా ఇంకా శాసనపక్ష నేతగా ఉండి పార్టీకి సంబంధించి వాయిస్ వినిపిస్తే ఇవన్నీ పార్టీకి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఒకటి ఇంట్రెస్ట్, నేను శ్వాస ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటాను. ఇట్లా చాలా మంది చెప్తారు కానీ దాటి వెళ్తారు. రికార్డింగ్ చేసుకోమని మన దేంట్లో ఆర్టీవీలో అంటే చాలా మంది రాకేష్ రెడ్డి కొందరే కుడతారు, కొందరే తస్తారు. మళ్ళీ అట్లా పెట్టే తాప కదా గబ్బు అవమానపరుస్తాడు. మనకు జరిగిన అవమానాలు జరిగినచ్చు, అవమానం జరిగితే పార్టీ మరి తప్పేం లేదు ప్రజలు. కానీ అవమానం జరిగిన రోజు రాజకీయాలకి భవిష్యత్తులో రాకేష్ రెడ్డి గారు కూడా జరగదు, పార్టీలో పోను. మళ్ళీ అదే చెప్తున్నాను, నాకు అవమానం జరిగినా సరే వేరే పార్టీలో పోను. నేను మన అన్సెన్సరబుల్ ఉంది కదండి ఆర్టీవీలో, దాంట్లో కూడా చెప్పాను కదా, శ్వాస ఉన్నంత బీజేపీలో ఉంటాడు. ఆయన అడిగా నీకు వచ్చాను, నీకు అవమానం జరిగింది ఎట్లా 2 చేస్తే అవమానం జరిగితే రాజకీయాలకి నిష్క్రమిస్తారు అన్నాడు. వేరే పార్టీ పదం, వేరే పార్టీ ఎన్నో అవకాశాలు ఉంటాయి. వేరే పడి పడియచ్చు, నేను పార్టీ పెట్టుకోవద్దా, పెట్టుకోవద్దా? నాకు రాజ్యాంగం హక్కు లేదా? హక్కు లేదా? హక్కు లేదంటే మరి వెళ్ళిపోతుంది దేశం. చెప్పు. సో ఉంటే ఈ పార్టీలో ఉంటారు, లేకపోతే రాజకీయాలు నిష్క్రమిస్తారు. ఇంకా రాజకీయాలు కావాలంటే పార్టీ పెడతారు, అంతే అంతే. ఇంకో పార్టీకి అయితే పోరు. అవినీతి చేయండి చచ్చే వరకు. మన దగ్గర చచ్చిపోతుంది ఒక అవినీతి అయితే.